హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. తులారాశి వారు, ఆర్ అనే అక్షరం మీ పేరులో ఉంటే 100% ఏం జరగబోతుంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి, మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఈ విషయాలు అన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాతకంలో ఆర్ అక్షరంతో ప్రారంభమయ్యేవారు మరియు వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అనేవి ఊహించని విధంగా వస్తూ ఉంటాయి. వృత్తిపరంగా ఈ యొక్క తులారాశిలో ఆర్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారికి చూసుకున్నట్లయితే మంచి సంకేతాలు అనేవి ఉంటూ ఉంటాయి. వారి జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చాలా ఉత్తమంగా చేస్తూ ఉంటారు. తద్వారా వీరికి ఫలితాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. అక్షరంతో పేరు పెట్టుకోవడం వల్ల వీరి జీవితం చాలా చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. వీరు లేకుండా ప్రతిదీ అసాధ్యం అనిపిస్తే మీరు అలాంటి పదవిని కలిగి ఉంటారు. మీరు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు చేసే ప్రతి పనిలో కూడా వీరు తప్ప ఎవరు ఈ పని చేయలేరు అనే ఈ విధంగా వీరి యొక్క జీవితం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. అలాంటి పదవుల్లోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అది మీకు వ్యతిరేకతను కూడా తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. మీరు అహం నుండి దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాన్ని మీరు చాలా ఈజీగా పొందుతారు, కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీ కృషికి రివార్డుని కార్యాలయంలో మీరు పొందాలి అంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మరియు ప్రమోషన్లకి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇక వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది చూస్తారు ఈ ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు. అదేవిధంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. వీరు ఈ వ్యాపారాన్ని సీరియస్ గా తీసుకుంటారు. మీ ప్రయత్నాలు వ్యర్థమవుతున్నట్లు మీరు భావిస్తారు. అంతేకాకుండా అటువంటి విషయంలో ఓపికగా ఉండడానికి ప్రయత్నించాలి. కాలక్రమేణా సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మీ వ్యాపారంలో పైకి వెళ్లే ధోరణిని చూస్తారు. ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంది. అంతేకాకుండా మీ సామర్థ్యం మరియు పనితీరుతో సంతోషంగా కనిపిస్తారు. కొన్ని నెలల్లో మీ వ్యాపారాన్ని మార్చడం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. అలా ఆలోచన చేసి మీరు చాలా చక్కగా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే కొన్ని తేడాలు మీరు చూస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అందువలన మీరు వాటి గురించి చాలా ఎక్కువగా ఆలోచించి పరిష్కారాన్ని ఆలోచిస్తూ ఉండాలి. అదేవిధంగా మానసిక స్థితి బాగున్నప్పుడు సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండానే పరిష్కారాన్ని పొందగలుగుతారు. కానీ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మానసికంగా మీరు నర్వస్గా ఫీల్ అవ్వటం, చాలా వరకు కృంగిపోవటం జరుగుతుందో అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. కాబట్టి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా మీ ఇంట్లో వారితో సంప్రదించిన తరువాతే మీ నిర్ణయాలని ఫైనల్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మంచి చెడులు అనేవి మీకు మీరుగా ఆలోచించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా కార్యాలయంలో గొప్పగా ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు, మీ జీవితానికి అది ఆనందం తీసుకొస్తుంది అని అనుకున్నప్పుడు దానికోసం మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండడం చాలా అవసరం అని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో మీరు సఖ్యతను మెయింటైన్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలా లభించడం ద్వారా మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీ కార్యాలయంలో ఉన్నటి వారితో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఆ సత్సంబంధాలు బలోపేతం అవడం ద్వారా మీకు అది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మీరు అదృష్టం ఆదర్శవంతమైన భాగస్వామితో ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఆర్ అనే అక్షరంతో ఉన్నవారు వారి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించడం వల్ల చాలా త్వరగా పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఎక్కువ శాతం మీ కుటుంబంతో బయటికి వెళ్ళడానికి, ఎక్కువగా వారితో గడపడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు. వారిని విహారయాత్రలకు తీసుకువెళ్ళడానికి లేదా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దానికోసం మీరు డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. సంతానం పొందాలని కోరుకుంటే
మీరు చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే ఈ ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి సంతాన యోగంలో కాస్త చిన్న చికాకులు అనేవి ఉంటాయి. కాబట్టి వాటిని దాటుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమతోనే వాటిని దాటడానికి ప్రయత్నించండి. అలా చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళతారు. ఇక ప్రేమ జీవితం నేపథ్యం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ ఆర్ అక్షరంతో ఉన్నట్టి వారు ఉన్నారో తులారాశిలో వారు ప్రేమలో సఫలీకృతం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఏ పని మీద అయితే ఉన్నారో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని పొందాలని ఆసక్తిని కలిగి ఉండడంతో పాటు మీరు దృష్టి పెట్టిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంటే మీ ప్రేమలో అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప సూచన అని చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మీపై మీ భాగస్వామి యొక్క నమ్మకాన్ని పెంచడానికి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా వరకు దోహదపడుతుంది. ఎందుకంటే మీరు వారితోటి మాట్లాడే తీరు, వారితో ప్రవర్తించే తీరు వారికి మీ మీద నమ్మకాన్ని పెంచడంతో వారు మీ పట్ల సానుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉండటంతో పాటుగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీ గురించి మాట్లాడేటప్పుడు కానీ మీ గురించి వారితో చర్చించి సంబోధించేటప్పుడు కానీ మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా వారితో మీ ప్రేమను పంచుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొలమానం చూడకండి. ఏముంది తనే పలకరించాలి, తనే మాట్లాడాలిలే అన్నట్టుగా ఉండకండి. మీరు మీ ప్రేమని పూర్తిగా అందివ్వగలిగారు అంటే అప్పుడు మీకు మీ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. కుటుంబ విషయంలో కూడా అంతే. భాగస్వామితో చాలా సఖ్యతగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జీవితం అనేది లభిస్తుంది. ఆర్థిక కోణాల విషయంగా చూసుకున్నట్టయితే తులారాశిలో ఆరక్షరంతో పేరు మొదలయ్యే వారికి సమృద్ధి డబ్బుతోటి చాలా బాగుంటుంది. డబ్బు సమృద్ధిగా రావటంతో పాటు మీరు ఆర్థిక కోణంలో చాలా వరకు కూడా పైకి ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. పరిస్థితి అదుపు తప్పకుండా మీరు చివరి వరకు కూడా బ్యాలెన్స్గా కొనసాగించడానికి ఖర్చులని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ లేదా ఇతర వనరుల నుండి రుణాలు సేకరించే పని కూడా చేస్తూ ఉంటారు. సేకరించిన రుణాన్ని లోన్స్ కానీ లేకపోతే అప్పు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఖచ్చితంగా మీకు 1కి 2 పెరిగే అవకాశం ఉంటుంది. అలా మీరు చాలా వరకు కూడా మంచి అంటే చక్కటి పరిస్థితులని ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక స్థితిగతులు కూడా ముందుకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా చక్కటి పరిస్థితులను ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశిలో ఆర్ అక్షరంతో ప్రారంభమైనటువంటి పేరు ఉన్న వారికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుదల అనే దాంట్లో ఎక్కడా కూడా వెనకడుగు వేయటం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి జీవితం విషయంలో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళాలి అనే దృక్పథం కలిగి ఉంటారు. అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం పరపర కొనసాగించే దృక్పథంతో వారి యొక్క మానసిక స్థితి ఏదైతే కోరుకుంటూ ఉంటుందో వారు మానసికంగా ఏ విషయంలో అయితే హ్యాపీగా ఉండాలనుకుంటారో దాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే మనసులో బలంగా అనుకునేటటువంటి కోరిక నెరవేర్చుకునేటటువంటి క్రమంలో వారు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. కష్టపడి దానికి తగ్గట్టుగానే ఫలితాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి కొన్ని సూచనలు ఇవ్వబడుతున్నాయి. వీరు ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఏ పని మీద వెళ్తున్నప్పుడైనా సరే, ఉదయాన్నే బయటికి వెళ్ళేటప్పుడైనా సరే నోట్లో చిన్న ఉప్పు కళ్ళు వేసుకొని వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. మీరు వెళ్ళేటటువంటి పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి నమస్కారం చేసుకోకుండా బయటకు వెళ్ళకండి. ఉదయాన్నే లేచాక పూజాధికారాలు పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు భగవంతునికి నమస్కరించుకొని బయటకు వెళ్ళండి. అదేవిధంగా 2 లవంగాలను మీ జోబులో వేసుకొని వెళ్ళటం వల్ల, ఆడవాళ్ళైతే పర్సులో పెట్టుకొని వెళ్ళడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు వెళ్ళేటప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని మనసులో తలుచుకొని వెళ్ళండి. భగవన్ స్వరూపమైన దేవుణ్ణైనా తలుచుకోవచ్చు, లేదా
మీ గురువుని లేదా మీ తల్లిదండ్రులని అయినా తలుచుకొని మీకు ఇష్టమైన వారిని తలుచుకొని బయటకు వెళ్ళడం ద్వారా కూడా మీకు మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా చిన్న పరిహారాలు ఉన్నాయండి. అది ఏంటంటే మీరు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఒకటి ఉంది. అది ఏమిటంటే మీరు పట్టికను తెచ్చుకొని అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏ రోజు వీలైతే ఆ రోజు ముందు రోజు పట్టికను తెచ్చుకొని ఎర్రని క్లాత్ తీసుకొని పట్టికను దాన్ని మూటలా కట్టేసి దాన్ని మీ ఇంటి గుమ్మానికి కానీ పక్కనే ఉన్న కిటికీకి కానీ వేలాడదీయండి. అమావాస్య రోజైనా పౌర్ణమి రోజైనా ఇలా వేలాడదీయటం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తుల యొక్క ప్రభావం రావటం అనేది తగ్గిపోవడంతో పాటు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా అది గ్రహించి వేస్తుంది. ఇలా చేయటం ద్వారా మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్తాయని చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారు ఆర్ అనే అక్షరం మీ పేరులో ఉన్నవారు ఏం జరగబోతుందో, మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీరు ఎలాంటి పరిహారాలు చేయాలో. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.